ఆచి చికెన్ మసాలా. చట్టం ముందు అందరూ సమానమే అని, తన కొడుకు తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే అని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అయితే తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని బండి సంజయ్ ప్రమాణం చేసి చెప్పగలరా అని ప్రశ్నించారు మాజీ మంత్రి సత్యవతి రాథోర్. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా? మేము ఫ్రెండ్స్ ఉన్నానా? మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం. నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటకు వస్తా చెప్పి వాళ్ళ నా కొడుకు చెప్పాక నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవడు చేసినా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారి. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు. గాలి మాటలు బండి సంజయ్ గారు గాలి మాటలు చాలా మాట్లాడతారు. మాట్లాడితే మరి దేవుడు అంటాడు, భక్తి అంటాడు, మరి ఇక్కడ చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి టెంపుల్కి రమ్మంటాడు, రాజకీయ సవాళ్ళన్నీ అక్కడికే ఇచ్చేస్తాడు. నువ్వు గుండెల మీద చేసుకొని చెప్పు బండి సంజయ్ కుమార్ గారు, నీ కొడుకు తప్పు చేయలేదు, నీకు తెలియదు, నువ్వు ఇన్ని రోజులు అది దాచే ప్రయత్నం చేయలేదని నువ్వు ప్రమాణం చేసి చెప్పగలుగుతావా? ఆచి చికెన్ మసాలా.